ప్రత్యేకమైన ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన కాలమంతయు ఆయన కృపకు మనల్ని పాత్రులుగా చేసి నిజంగా జనవరి నెల నుండి సెప్టెంబర్ నెల చివరి వరకు ఈ అక్టోబర్ నెల మొదటి ఆదివారమున ఆ పరిశుద్ధ నామాన్ని సన్నుతించేదానికి ప్రభు మనకు సహాయం చేశారు. హల్లెలూయా. అందును బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికీ కూడా వందనాలు, అందరికీ వందనాలు. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన యొక్క పని బాటల్లో మనకున్న ప్రతి దానిలో క్షేమం ఇస్తూ నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఆయన సన్నిధిలో మనల్ని నిలవబెట్టి దేవుని ఉపదేశము ద్వారా మనల్ని సరిచేటుకై బలపరచుటకై ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకంలో మనిషికి చాలా రకాలైన ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటి కోసం మనిషి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. కొంతమంది అయితే నిద్రాహారాలు మానేసి కూడా ప్రయాసపడతారు. దేనికోసం అంటే వారి ఆశలు తీరేదానికి, వారి కోరికలు ఫుల్ఫిల్ చేసుకునేదానికి చాలామంది మనుషులు శక్తి వంచన లేకుండా కష్టపడే పరిస్థితులు సమాజంలో చూస్తూ ఉంటాం. అయితే నేను ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది కొన్ని లేఖన ఆధారంగా మనిషికే కాదు సాతానుడికి కూడా ఆశలు, కోరికలు ఉన్నాయి అని. ఏంటి? మనిషికే కాదు సాతానుడికి కూడా ఆశలు, కోరికలు ఉన్నాయి. అయితే వాడికి మనలాంటి ఆశలు, కోరికలు లేవు. వాడి కోరికలు వేరు, వాడి ఆశలు వేరు. మన ఆశలు వేరు, మన కోరికలు వేరు. మనిషికి ఏ ఆశలు, ఏ కోరికలు ఉంటాయి? సహజంగా ప్రాముఖ్యంగా చెప్పాలంటే రెండు విషయాలు చెప్పుకోవాలంటే, మొదటిగా బాగా డబ్బు సంపాదించాలని, ఆస్తులు కూడబెట్టుకోవాలని, అనుకున్నవన్నీ కొనుక్కోవాలని ఆశ మొదటిది. రెండవది ఈ లోక రాజ్యాధికారం, మనుషుల్లో గౌరవంగా కొంచెం అధికారంగా మనం ఉండాలి, మన మాట చెల్లాలి, మనం చెప్పింది అందరూ వినాలన్నట్టు ఒక ఆలోచన కూడా మనిషికి ఉంటుంది. అంటే వీటి మీద ఎక్కువ మనిషి ఆలోచన చేస్తాడు, ప్రయాసపడుతూ ఉంటాడు. ఇవి సాతానుడికి ఉండవు. ఎందుకు ఉండవో చెప్పమంటారా? ఇది కూడా లేఖన ఆధారంగానే చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ సాతానుడికే. ఆయన ప్రార్థనల నుంచి లేచిన వెంటనే మొదటిగా వచ్చింది సాతానుడే. సాతానుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఎలా శోధించాడో తెలుసా? ఇదిగో ఈ లోక రాజ్యాధికారాలన్నింటినీ చూడు, ఇవన్నీ నీకు నేను ఇస్తాను అంటాడు. అలాగే ఈ ఐశ్వర్యాలన్నీ కూడా నీకు ఇస్తాను, డబ్బుని నీకు ఇస్తాను, ఇంకా నిన్ను గొప్పవాణ్ణిగా, రాజుగా ఈ లోకంలో చేస్తానని చెప్పి యేసయ్యతోనే సాతానుడు మాట్లాడుతాడు. అంటే ఈ మాటలను బట్టి మనకి ఏమర్థం అవ్వాలి? సాతానుడికి డబ్బు విషయంలో కానీ, లోక రాజ్యాధికారం విషయంలో కానీ, ఈ లోకపరమైన వాటిలో దేంట్లో కూడా వాడికి లోటు లేదు. అన్నీ వాడి ఆధీనంలోనే ఉన్నాయి. అయితే ఈ సాతానుడికి ఉన్న ఆశలు, కోరికలు ఏంటి? మనిషికేమో ఈ రకమైన ఆశలు, కోరికలు ఉన్నాయి. సాతానుడికి ఎలాంటి కోరికలు, ఎలాంటి ఆశలు ఉన్నాయి అని మనం గమనిస్తే పాత నిబంధనలో మనకు తెలుసు, ఈ సాతానుడు గాడు డబ్బును కోరుకోలేదు, పదవులు కోరుకోలేదు, మనం చెప్పినట్లుగానే అధికారం ఏది కోరుకోలేదు. కానీ భక్తిపరుడైన యోబును శోధించేదానికి కోరాడు. ఏం చేశాడు? భక్తిపరుడైన యోబు కుటుంబాన్ని శోధించేదానికి ఆశపడ్డాడు, కోరుకున్నాడు. అది దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కూడా తీసుకున్నాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరల ఈ సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ రోజున పేతురుతో మాట్లాడుతున్న మాటను కానీ మనం చదివితే మనకు బాగా అర్థం అవుతుంది. చదవండి. సీమోను, ఇదిగో సాతానుడు మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించుటకు
మిమ్మును కోరుకున్నాడు గాని మీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. చాలండి, చాలు. ఇక్కడ మనకు ఈ మాటలను బట్టి ఏమర్థమవుతుంది? పాత నిబంధనలో భక్తిపరుడైన యోబును శోధించేదానికి సాతానుడు ఇష్టపడితే, ఆశపడితే, క్రొత్త నిబంధనలో కూడా భక్తిపరులైన వారిని శోధించేదానికి సాతానుడు ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అంటే మనకు చాలా బాగా అర్థమవుతా ఉంది, సాతానుడు ఏం కోరుకుంటున్నాడు, ఏం ఆశిస్తున్నాడంటే, ఎవరైతే యేసయ్యను నమ్ముకుంటారో, ఎవరైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనలో ముందుకు కొనసాగుతూ ఉంటారో వారిని ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆశిస్తున్నాడు? శోధించేదానికి. అయితే ఇక్కడ యేసయ్య మాటల్లో మనకేం అర్థమవుతుందంటే, సాతానుడైతే కోరుకున్నాడు కానీ దేవుడు వారికి అప్పగించలేదు. దేవుడు కీడు విషయంలో బాధ పెట్టేదానికి ఆ 12 మంది శిష్యులను సాతానుడికి ప్రభు అప్పగించలేదు. వారి కొరకు ప్రార్థించాడని యేసయ్య పేతురుతో, అంటే సీమోను అంటే పేతురుకి మరొక పేరది, అది పేతురుతో చెప్తూ ఉన్నాడు, మీ నమ్మిక తప్పిపోకుండా ఉండేదానికి మీ కొరకు నేను ప్రార్థించాను. అక్కడ ఒక మాట వాడుతున్నాడు శోధన గురించి. గోధుమల వల్లే జల్లించేదానికి మిమ్మల్ని సాతానుడు కోరుకున్నాడు. అంటే శోధనను ఇక్కడ గోధుమలతో జల్లెడ పట్టేదాన్ని క్రోడీకరించాడు ప్రభు. అంటే దానితో దీన్ని అర్థమయ్యేదానికి ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. అంటే ఈ గోధుమలు జల్లించడం అనేది చాలా యాతనతో కూడిన పరిస్థితి. ఒక్క గోధుమ మీద కొన్ని వేల గోధుమలు పడిపోతాయి. ఆ ఒత్తిడిని తట్టుకోవాలి ఆ గోధుమ గింజ. అలాగే క్రైస్తవుడు కూడా సాతానుడు చేతికి అప్పగించబడితే ప్రవాహములాగా శోధించేదానికి. ఎందుకు? మన విశ్వాసం నుంచి మనము తొలగిపోయేదానికి, మన నమ్మకం నుంచి మనము దూరమైపోయేదానికి సాతానుడు క్రైస్తవుల్ని కోరుకుంటున్నాడు. అయితే ప్రభువు వాడి చేతికి తన బిడ్డలను అప్పగించట్లేదు. ఎందుకు అప్పగిస్తాడు? ఏదైనా మంచి చేయాలని ఎవరైనా ఆశపడితే, ఏదైనా మేలు చేయాలి, బాగుపడతారని ఆశపడితే అప్పగిస్తాడేమో. నాశనం చేయాలని అవతల వాడు తలంచితే ప్రభు ఎందుకు ఇష్టపడతాడు? మీరు అనుకోవచ్చు ఈ మాటలు చెప్తుంటే. అలాంటప్పుడు యోబును దేవుడు ఎందుకు అప్పగించాడు సాతానుడికి అని? దేవుడు చాలా గొప్ప అనంత జ్ఞాని, ఆయన జ్ఞానానికి మితి లేదు. ఒక కుటుంబాన్ని నాశనం చేయాలని, ఒక కుటుంబం బాధపడుతుంటే చూడాలని ప్రభు చిత్తం కాదు, ప్రభు ఉద్దేశం కాదు. అది మనకి ఎలా తెలుస్తుందంటే ఈ లేఖన ఆధారంగా తెలుస్తుంది. ఏ లేఖన ఆధారంగా? సాతానుడు మిమ్మల్ని కోరుకున్నాడు కానీ మీరు వాడి ఊబిలో పడిపోకుండా, వాడి చేత శోధించబడకుండా, శోధనలోకి వెళ్ళిపోకుండా ఉండేదానికి మీ కొరకు నేను ప్రార్థన చేశాను, మీ నమ్మిక తప్పిపోకుండా అన్న మాటను బట్టి మనకేం అర్థమవుతుందంటే, దేవుడు శోధించబడేదానికి, సాతాను చేతుల్లోకి మనం వెళ్ళేదానికి ఒప్పుకోడు అని. అయితే యోబు విషయంలో ఎందుకు ఒప్పుకున్నాడంటే, మనకందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పించాలి అని. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భక్తి కలిగిన వారు ఈ విధంగా ఉండగలరు, లేదా ఈ విధంగా ఉండలేరు అన్నదానికి మనము ఆ వాక్య ఆధారంగా వారిని బట్టి మనం ముందుకు కొనసాగేదానికి ప్రభు అలా చేశాడని నేను అనుకుంటూ ఉన్నాను, భావిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది క్రైస్తవులు అనుకుంటూ ఉన్నారు, ఏంటబ్బా మాకు ఈ శోధనలు, ఏంటబ్బా మాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు కూడా మమ్మల్ని మర్చిపోయాడు, మా కన్నీళ్ళు మాకు అన్నపానాలు అయిపోయినాయి, సంతోషం సమాధానం లేకుండా జీవిస్తున్నాం, ఎటు చూసిన ఆపదేను,
ఎటు చూసినా కష్టమేను, ఎటు వెళ్ళినా నిందలేను, ఎటు పోయినా అవమానాలేను, ఏంటి మా పరిస్థితి అని చాలామంది మనుషులు, ప్రత్యేకించి క్రైస్తవులు బాధపడుతూ ఉంటారు. అయితే వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అయితే ప్రభు ఆ శోధనలోనికి అప్పగించలేదు. ఆ శోధనలో పడేదానికి సాతానుడికి పర్మిషన్ ఇవ్వలేదు దేవుడు. మీ కొరకైన విజ్ఞాపన చేస్తున్నాడు. శిష్యుల గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు. యోహాను సువార్తలో మీరు చూస్తే 17వ అధ్యాయము 15వ వచనములో యేసయ్య చేస్తున్న ప్రార్థనలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం ఉందా బైబిల్లో? లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. యేసయ్య చేస్తున్న ప్రార్థన ఇది. ఎవరికి చేస్తున్నారు? తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న విజ్ఞాపన. ఏమని? ఈ లోకంలో నుండి వారిని తీసుకువెళ్ళమని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరు దుష్టుడు? సాతానుడు. అంటే వాడి నుండి తన బిడ్డల్ని కాపాడుకునేదానికి ఆయన నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు తండ్రికి. అలాంటి వ్యక్తి ఎలా విడిచిపెడతాడు? ఎలా ఊబిలోకి పడేస్తాడు? తల్లిదండ్రులైన వారే బిడ్డలు, చిన్న బిడ్డలకు తెలియకుండా ఉన్నప్పుడు ఏదైనా వారు వెళ్ళకూడని ప్రదేశంలోకి వెళ్ళినా, పట్టుకోకూడనివి పట్టుకుంటున్నా, ఒకవేళ ఒక అగ్ని మంటే మండుతూ ఉంది, పిల్లలకు తెలియలేదు, ఆ మంటలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. చూసే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ పోనీలే, కాలనీలే అనుకుంటారా? ఏ పని చేసినా వెంటనే లేచి పరుగున వెళ్ళి వారిని పట్టుకొని ఆ మంటలో పడకుండా, లేదా ఏదైనా కత్తి పట్టుకున్నా, లేదన్నా విష పదార్థాలు, ఏదైనా కిరోసిన్ లాంటివి, ఇంకేదైనా వాటిని మనం పొలాల్లో చెందే మందులు కానీ ఇవన్నీ పట్టుకున్నా వెంటనే పరుగున వెళ్ళి వారు ఎక్కడ తింటారో, ఎక్కడ పడిపోతారో అని చెప్పి పట్టుకుంటామే. అలాగా దేవుడు చేయడనుకుంటున్నారా? మీకున్నంత ప్రేమ కూడా దేవుడికి ఉండదనుకుంటున్నారా? మనకున్నంత ఆ వాత్సల్యత, ఆ కరుణ, జాలి దేవునికి ఉండదనుకుంటున్నారా? ఎలా అనుకుంటామండి? కానీ ఈ రోజున చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు, నా మీద కనీసం జాలి కూడా లేదు ఏసీకి. ఏమని? కనీసం నా మీద ఏసీకి జాలి కూడా లేదు అనుకుంటున్నారు. అగ్రిగోల్డ్ విషయంలో దేవుడికి ఏం జాలి వస్తుంది? పొదుపుల్లో దేవుడికి ఏం జాలి వస్తుంది? చీటీల్లో దేవుడికి ఏం జాలి వస్తుంది? లోన్లు పెట్టుకొని ఇల్లులు కట్టుకుంటే దేవుడికి ఏం జాలి వస్తుంది? ఎట్టొస్తుంది జాలి? దేవుడిని అవి కూడా చేయమనలేదు. అంటే ఆలోచన చేయండి. నీ ఆశలను బట్టి, నీ కోరికలను బట్టి నువ్వు పడిపోయి దేవుడు నా మీద జాలి చూపించట్లేదు, దేవుడు నా మీద కరుణ ఉంచటం లేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అని నువ్వు బాధపడేదానికి ఏ కారణం కూడా లేదన్నది ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. గడిచిన దినాల్లో మీతో నేను వర్తమానం చెప్పాను. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమైనది. అన్న వస్త్రముల గలవారమై తృప్తి చెందితే చాలు అన్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ఈ రోజున తృప్తి లేని క్రైస్తవులు, ఆశలతో కూడిన క్రైస్తవులు, కోరికల ద్వారా పరిగెడుతున్న క్రైస్తవులకు శోధన తప్ప, బాధలు తప్ప, నిందలు, అవమానాలు తప్ప ఏముంటాయండి? ప్రభువు నేర్పిన ప్రార్థన మనకుంది. ఏం ప్రార్థన అది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము,
మమ్మల్ని శోధన లేకపోతే కీడును తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం మీరు నారు తండ్రి ఆమెనని మనం చదువుకుంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఆ ప్రార్థనలో ఒక మాట ఉంది, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు, రేపటిని గురించి కూడా కాదు. నేడు అంటే ఎప్పుడు? ఈరోజు నీకు కావలసిన ఆహారమును గురించి ప్రార్థన చేయమన్నాడే కానీ ఈ లోకపరమైన ఆశల గురించి, కోరికల గురించి ప్రార్థన చేయమని ప్రభువు చెప్పలేదు. ఇంకో విషయం కూడా చెప్పమంటారా? మనిషి బ్రతకడం చాలా సులభం. మనిషి బ్రతకడం చాలా సులభం. పక్కనోళ్ళలాగా బ్రతకాలనుకుంటే కష్టం. పక్కనోళ్ళలాగా బ్రతకాలనుకుంటే మాత్రం కష్టమే. బ్రతకడం చాలా సులభం, పక్కనోళ్ళలాగా బ్రతకాలనుకుంటే కష్టం. కానీ ఈ రోజున క్రైస్తవులు ఎందుకు కష్టపడుతున్నారు తెలుసా? పక్కనోళ్ళలాగా బ్రతకాలనుకుంటున్నారు కాబట్టి. అవతల టీవీ కొంటే వీళ్ళు కొనాలి, అవతల ఫ్రిడ్జ్ కొంటే వీళ్ళు కొనాలి, డ్రెస్సింగ్ టేబుల్ కొంటే వీళ్ళు కొనాలి, కనీసం చాట కూడా బానీరు. భలే ఉంది కదా అక్క, రేపు నేను కూడా తీసుకుంటా చాట. ఎక్కడ తీసుకున్నావు అంటే ఉదాహరణకు చెప్తున్నానులేండి, చాట తీసుకుంటే తప్పులేదు. మన స్తోమతకి మించి పోవడం తప్పు, అదైతే చెప్పగలను. ఏంటి? మన స్తోమతకి మించి వెళ్ళడం తప్పు. ఈరోజు చాలామంది స్తోమతకి మించిన పనులు చేస్తున్నారు క్రైస్తవులు. ఏం చేస్తున్నారు? స్తోమతకి మించిన పనులు. అంటే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం అనుకుంటున్నామే దేవుడు చూసా నన్ను అన్యాయంగా ఇడిచిపెట్టేశాడా, దేవుడు చూసా నా మీద కరుణ కూడా లేకుండా ఉన్నాడా, ఆయనకి కనీసం నా మీద జాలి కూడా లేదు అని అనుకుంటుంటామే. అది తప్పు అనే దానికి ఇవన్నీ చెప్తున్నా నేను. ఎందుకంటే ఆయన చూస్తా నిన్ను ఎట్ట వదిలిపెడతాడు కష్టంలోకి, చూస్తా సాతానికి ఎట్ట అప్పగిస్తాడు నిన్ను? అప్పగించడు ఆయన. మన కోరికలు, మన ఆశలను బట్టి మనం నలిగిపోతున్నాం, మనం బాధించబడుతున్నామే తప్ప దేవుడు మనల్ని అలాంటి పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళడు. అందుకే యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఏమని చేస్తున్నాడు? దుష్టుల నుండి నా శిష్యులను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు కదా. ఈ రోజున మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఉన్నవారి కొరకు ప్రార్థించినట్లుగా మన కుటుంబాల కొరకు కూడా మనము ప్రార్థించే వారిగా ఉండాలి. వారు పాడైపోతా ఉంటే యేసయ్య చూడలేదు, వారి కొరకు ప్రార్థించాడు. మొదటిగా ఏం చేశాడంటే సరిచేశాడు, వారి గర్వాన్ని అణిచాడు. ఆ పై వచనాల్లో చూస్తే వారిలో విభేదం పుట్టింది. ఏమని? మనలో ఎవడు గొప్ప అన్న ఆలోచన వారిలో పుట్టగానే, ఆ శోధన, ఆ గర్వము వారిలో ప్రవేశించగానే వాటిలో పడిపోకుండా ఉండేదానికి మొదటిగా ఆయన మాటల ద్వారా వారితో సరిచేశాడు. వారి కొరకైనా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో ఏం చెప్తున్నాడో తెలుసా? చూడండి, అదే లూకాసు సువార్త 22వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు చదవాలని కోరుతా ఉన్నాను. లూకాసు సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకున్నాను, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. చాలండి. ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు. యేసయ్య తన శిష్యులు పాడైపోకుండా ఉండేదానికి ఎలాగైతే ప్రార్థించి సరిచేసే మాటలు చెప్పాడో, అలాగే మిగిలిన శిష్యులను సరిచేసేదానికి, బలపరిచేదానికి పేతురును ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? పేతురుని ఎంపిక చేసుకున్నాడు. పేతురుకున్న గర్వాన్ని బట్టి, పేతురుకున్న ఆ బలహీనతను బట్టి ప్రభు అసహించుకోలేదు. ప్రభు పేతురుని క్షమించాడు. పేతురుని క్షమించి తన బలహీనతని ఎరిగిన ప్రభు తన కొరకు ప్రార్థించాడు, తను సరిచేశాడు. సరిచేసే మాటల ద్వారా తన విశ్వాసాన్ని బలపరిచాడు. బలపడిన పేతురు బలపరిచేవాడిగా మారాడు. పేతురుతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ మనసు
తిరిగిన తరువాత అంటే అక్కడ తిరిగినట్లయితే అని అనలా. తిరిగినట్లయితే అనే మాటకు అవుతాడో కాడో అన్న సందేహం ఉంటుంది. దేవునికి తెలుసు ఖచ్చితంగా పేతురు తిరుగుతాడు. అంటే యేసయ్య తన ప్రార్థన మీద ఆయనకి విశ్వాసం ఉంది. నా ప్రార్థన నాతో ఉన్నవారిని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది అని. అవునా అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? నీవు తిరిగిన తరువాత అన్నాడు. అంటే నువ్వు త్వరలోనే తిరుగుతావు, నీ మనసు మారిపోద్ది, నీకు మరలా తిరిగి నూతన విశ్వాసం వస్తుంది. అప్పుడు నీ తోటి సహోదరులను కూడా నువ్వు బలపరచు. ఆ గర్వపు ఆలోచనల నుండి, ఆ బలహీనతల నుండి వారికి విడుదల కలిగించేదానికి నేను ఎంచుకున్నాను. నువ్వేం చేస్తావంటే నీవు మారినవు కాబట్టి వారిని కూడా మార్చు అని పేతురుతో చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు. పేతురును ప్రభు ఎంచుకున్నట్లుగా మిమ్మల్ని కూడా ప్రభు ఎంచుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ భర్తను మార్చేదానికి, నీ బిడ్డలను మార్చేదానికి, నీ భార్యను మార్చేదానికి, నీ బంధువులను మార్చేదానికి, నీ స్నేహితులను మార్చేదానికి. ఎలాగా? పొరపాటుల్లో నుండి, బలహీనతల్లో నుండి, ఈ లోకపరమైన శోధనల నుండి మార్పు చెందే విధముగా ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. అంటున్నాడు, నేను నీ కొరకు ప్రార్థించాను, నీవు నీ కుటుంబం కొరకు ప్రార్థించు. నీ కుటుంబానికి సరిచేసే మాటలు చెప్పు, వారిని సరైన మార్గంలో నడిపించు. ఎందుకంటే నీవు పాడైపోయేదానికి నేను ఇష్టపడలేదు, అలాగే నీ కుటుంబం పాడైపోయేదానికి కూడా నేను ఇష్టపడటం లేదు. ఆయనకి ఎవరు పాడవాలన్నది కూడా ఇష్టం ఉండదండి. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం ఏదైతే అసలు మనుషుల్ని ఎందుకు తయారు చేయాలి, ఎందుకు సృష్టించాలి, వారి ద్వారా ఆయన అంత ఎందుకు బాధపడాలి, అంత అవసరం ఏముంది దేవునికి? కాదు. తన పోలిక చొప్పున తన స్వరూపంతో చేసుకున్న వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఎవరికి ఉండదు. కడుపున పుట్టిన బిడ్డలను చంపాలని తల్లిదండ్రులకై ఎలాగైతే ఉండదో, తన స్వరూపంతో తన పోలికలతో పుట్టిన తనలాంటి తన ప్రియమైన కుమారులను కుమార్తెలను చంపాలన్నది కూడా ప్రభువుకి ఆ ఉద్దేశం అనేది ఉండదు. కానీ ఈ రోజున మనిషి ఎందుకు పాడైపోతున్నాడు దానికి నాకంతా మీకు చెప్పాను. కేవలం వారి కోరికలు, వారి ఆశలు, వారి తీర్మానాలు, వారి నిర్ణయాలు, ఇవే మనిషిని పాడు చేస్తూ ఉన్నాయి. పేతురుని ఎంచుకున్నాడు అలాంటి వాటిలో నుంచి బయటకు వచ్చేదానికి. పేతురుని ఎంచుకున్నాడు తనతో ఉన్న వారిని మార్చేదానికి. ప్రభు నిన్ను కూడా ఎంచుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని బాగు చేసేదానికి, నీ కుటుంబాన్ని వెలిగించేదానికి, నిందలో నుండి అవమానాల నుండి బయటికి తీసుకువచ్చేదానికి, ఆ భయంకరమైన ఊబిలో నుండి, ఆ శోధనల నుండి, ఇరుకులో నుండి విశాలమైన స్థలంలోనికి, విశాలమైన సంతోషంలోనికి తీసుకువచ్చేదానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టే ప్రభు పేతురుతో ఆ మాట మాట్లాడాడు. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టేసి ఉండేవాడే కదా. నిజంగా ప్రభు ఉద్దేశము యోబు దగ్గర అలాగే ఉంది అని మనం ఆలోచన చేసి నిర్ధారించుకుంటే ఇక్కడ కూడా అదే చేయాలి దేవుడు. ఎక్కడ యోబుకి ఏ విధంగా అయితే విడిచిపెట్టేశాడో ఇక్కడ కూడా అదే చేయాలి. కానీ అక్కడ చేసినట్టుగా ఇక్కడ ప్రభు చేయలేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం అది కాదు. కాబట్టి ఈ రోజున చాలామంది ఆ ఉద్దేశాల ద్వారా వారి విశ్వాసాన్ని పోగొట్టుకొని మరింతగా లోకంలో దుర్భరంగా జీవిస్తూ ఉన్నారు. చాలామంది ఉన్న వాటిని కూడా పోగొట్టుకుంటున్నారండి. కారణం ఏంటో తెలుసా? వారికి ఆత్మీయతలో మెలకువ లేకుండా పోయింది. దేంట్లో? ఆత్మీయతలో మెలకువ లేకుండా పోయింది. వాక్యంలో మెలకువ లేదు చాలామంది క్రైస్తవులకి, ప్రార్థనలో మెలకువ లేదు చాలామంది క్రైస్తవులకి, దేవుని మందిరం విషయంలో, దేవుని పనుల విషయంలో, పరిచర్య విషయంలో, సేవకుని విషయంలో మెలకువ లేదు చాలామంది క్రైస్తవులకి. మెలకువ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అలాగనే బ్రతికారు ఒక సంఘం బైబిల్లో. ఆ సంఘంతో ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో దయచేసి మీరే చూడాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చదవాలని కోరుతున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం.
నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. చాలు. ఇక్కడ ఈ సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు దేవుని దృష్టిలో సరైనవిగా నాకు కనిపించట్లేదు. అయితే ఇంకా నీవు పూర్తిగా చచ్చిపోకముందే, పూర్తిగా నీ కుటుంబం పాడవకముందే ఉన్నవైనా పోగొట్టుకోకుండా కాపాడుకునేదానికి జాగరూకుడవై అనేదానికి అర్థం ఏంటంటే మెలకువగలిగి అని అర్థం. నిద్రపోతున్నావురా నాయనా, నువ్వు ఇంత జరిగినా కూడా చలనం లేకుండా బ్రతుకుతున్నావు. నిందలు అవమానాలు వస్తున్నా, భయంకరమైన కష్టాల చేత నువ్వు బాధించబడుతున్నా, ఇరుకులు ఇబ్బందుల చేత నలిగిపోతున్నా, ఈ లోకపరమైన వాటి ద్వారా ఎంతగా గాయపరచబడినా ఇంకా నువ్వు నిద్రపోతానే ఉన్నావు. పైకి లేయి, పైకి లేయి. ఎంతకాలం నిద్రపోతావు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు ఆత్మీయతలో పనుకునేది చాలు, ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకునేది చాలు. ఉన్నవి కూడా పోగొట్టుకోకుండా, ఉన్నవి చావకుండా, నీ కుటుంబాన్ని ఇంకా పాడు చేసుకోకుండా ఉండకముందే నువ్వు మేలుకో అని ప్రభు మాట్లాడుతుంటే, ఈరోజున చాలామంది క్రైస్తవులకు దాని గురించిన ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉన్నారు, మెలకువ లేకుండా బ్రతుకుతూ ఉన్నారు, వాడి ఊబిలో పడిపోతూ ఉన్నారు, సరి చేసుకోలేకపోతూ ఉన్నారు. కుటుంబం కొరకు ప్రార్థించే క్రైస్తవులు లేరు, భర్త కొరకు ప్రార్థించే స్త్రీలు తక్కువైపోయారు, కుటుంబం కొరకు ప్రార్థన చేసే పురుషులు లేకుండా పోయారు, కుటుంబంలో భక్తి కలిగిన యవనస్తులు లేకుండా పోయారు. తల్లిదండ్రులు బాగుంటేనే కదా పిల్లలైనా బాగుంటారు. తల్లిదండ్రులు బాగలేరు కాబట్టి, తల్లిదండ్రుల్లోనే సమాధానం లేదు కాబట్టి బిడ్డలు కూడా పాడైపోతున్నారు నేటి క్రైస్తవ కుటుంబాల్లో. కారణం ఆలోచించేయండి. నీ యొక్క ఆశలు, నీ తీర్మానాలు, నీ కోరికలు, నీ ఉద్దేశాలు నిన్ను పాడు చేస్తున్నాయే కానీ ప్రభు నిన్ను వాటిల్లో విడిచిపెట్టలేదు. ఇవన్నీ సాతానుడి యొక్క కుయుక్తి. శరీరాశ, నేత్రాశ, జీవపటము ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రోజున మీకు చూసిందల్లా కోరిక కలుగుతుందంటే, ఆశ పుడుతుందంటే అది ప్రభు మీకు ఆశ పుట్టించట్లేదు, సాతానుడు కలిగిస్తున్నాడు. ఆల్రెడీ పేతురుతో పాటు ఉన్న వారందరూ కూడా ఆ ఊబిలో పడిపోతూ ఉన్నారు. అంటే నేను గొప్ప అనేదాకా వచ్చేశారు. అయితే ప్రభు వారి కోసం ప్రార్థన చేశాడు. వారికి ఉన్న బలహీనతను బట్టి, వారికి ఉన్న ఆ హృదయ గర్వాన్ని బట్టి సరిచేసే మాటలు, తన్ను తాను తగ్గించుకున్నాడు యేసయ్య. ఆ శోధనలో పడిపోకుండా ఉండడానికి నేనే ఇలాంటి వాడిని, మీదేముందన్నట్లుగా ప్రభు అక్కడ వారితో మాట్లాడి, మీరు చాలా గొప్ప ఆధిక్యతను పొందుకోబోతారు, 12 గోత్రాలకి మీరు తీర్పు తీర్చబోతారు. ఇలాంటి వారు గర్వంతో ఉండకూడదు, ఈ బలహీనతలతో ఉండకూడదని ప్రభు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ లేఖన భాగాల్లో మనం చదివితే అలాంటి గొప్ప ఆధిక్యతను పొందుకొనబోయే మీరు వీటిలో పడిపోయి పతనమైపోతారా? నెవర్. పడిపోకూడదు, పడిపోయేదానికి వీల్లేదు అని కాపాడుకుంటున్నాడు తనతో పాటు ఉన్న శిష్యులని. ఈ రోజున నీ కుటుంబాన్ని ఆ విధంగా కాపాడుకుంటున్నావా? నీ భర్తను కాపాడుకుంటున్నావా? సరే, నీ భర్త పనికిమాలినోడే, చెడ్డోడే, మంచోడు కూడా కాదు అనుకుందాం. ఒకవేళ నీ విషయంలో కూడా ప్రభు అదే ఉద్దేశం కలిగి నిన్ను కూడా అదే విధంగా ద్వేషించుంటే నీవు ఈ రోజున ఆయన సన్నిధిలో ఉండేదానివా? ఆలోచించి. పేతురును ప్రభు అదే ఉద్దేశంతో కానీ చూసుంటే పేతురు తనతో పాటు ఉన్న శిష్యులతో ఆ విధంగా ఆయన ప్రవర్తించేవాడా? బలపరిచేవాడా? ఒకసారి ఆలోచన చేయండి, మీరే ఆలోచన చేయండి. నిజమే, ఈరోజు చాలామంది సాతానుడు ఊబిలో పడిపోయారు. అందుకు దేవుడు వారిని అప్పగించలేదు. వారి కోరికలను బట్టి, వారి ఆశలను బట్టి, వారి తీర్మానాలను బట్టి పడిపోయారు. అయితే వారి బలహీనత ఎరిగిన మనము ఏం చేయాలో తెలుసా? సరిచేసే మాటలు చెప్పడం, వారి కోసం ప్రార్థన చేయడం,
మన యొక్క బాధ్యత అనేది మర్చిపోబాకండి. మేలుకోండి, ఇకనైనా నిద్రపోబాకండి. నిద్రపోతున్నారేమో చాలామంది ఆత్మీయతలో సారథి సంఘంలాగా నిద్రపోతున్నారేమో. నిద్రపోతే మీ బ్రతుకులు, మీ కుటుంబాలు చాలా దుర్భరంగా మారిపోతాయి. దేవునిని ఎంచుకున్నాడు, ఆయనని ఎంపిక చేసుకున్నాడు. పేతురుని ఎలాగైతే ఎంపిక చేసుకున్నాడో అలాగే నిన్ను ఎంపిక చేసుకున్నాడు. సారథి సంఘంలో కొంతమందిని ఏ విధంగా అయితే ఎంపిక చేసుకున్నాడో ఆ విధంగా మిమ్మల్ని కూడా ఎంపిక చేసుకున్నాడు. సంఘాన్ని బాగు చేసేదానికి, కుటుంబాన్ని బాగు చేసేదానికి, మీ స్నేహితుల్లో, మీ బంధువుల్లో ఉన్న వారిని సరిచేసేదానికి ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నాడు తెలుసా. మీరు దాన్ని మర్చిపోబాకండి. చాలామంది మెలకువ లేకుండా, జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు. పాడైపోయే వారి గురించి నువ్వు ఏడుస్తున్నావు, కానీ ప్రార్థన చేస్తున్నావా? నీ కొడుకు గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేస్తే ఎంతసేపు చేస్తున్నావు? నీ భర్త గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థనా జీవితం నీలో ఉందా? ఏ రోజైనా మోకరించి కనీసం అరగంటైనా రోజుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయకుండా, మెలకువ లేకుండా నా పరిస్థితి ఏంది, నా కుటుంబం ఏంది, ఎట్టయిపోయింది ఏందని నువ్వు బాధపడుతుంటే ఏం ప్రయోజనం వస్తుంది చెప్పండి? పని చేయకుండా ఫలితం ఆశించడం న్యాయమేనా? కష్టపడకుండా ఫలాంది కావాలని కోరుకోవడం సబబేనా? ఆలోచన చేస్తున్నారా? నీ కుటుంబానికి సరిచేసే మాటలు చెప్పకుండా మారాలనుకోవడం కరెక్టేనా? సరే, సరిచేసే మాటలు చెప్పినా మారలేదు, ప్రార్థన చేయకుండానే మారాలనుకోవడం కరెక్టేనా? అలా యేసయ్య చేశాడా? చేయలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 17 మీరు చదివారు ఇందాక వచనంలో, దుష్టుల నుండి కాపాడమని ప్రార్థన చేశాడు. అయితే ఈ రోజున ప్రభువు నిన్ను ఎంచుకున్నాడు నీ కుటుంబాన్ని కాపాడుకునేదానికి. హల్లెలూయా. నీ సంఘాన్ని బలపరిచేదానికి ప్రభువు నిన్ను ఎంచుకున్నాడు. నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చేదానికి ప్రభువు నిన్ను ఎంచుకున్నాడు. కానీ నీవు ఆ ఎంపికలో నుండి తప్పిపోతున్నావేమో ఆలోచన చేయాలి. యేసయ్య ఒకసారి ఒక మాట అన్నాడు, శిష్యులతో అన్నాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనములో శిష్యుల గురించి ఒక మాటను మనం చూడొచ్చు. అక్కడ చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం దయచేసి మీరు చదవాలని కోరుతున్నాను. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని. చాలండి. యేసయ్య అంట 12 మందిని ఎంచుకున్నాడంట, ఎంపిక చేసుకున్నాడంట. ఆ 12 మందిలో ఒకడంట ఎవరు? సాతాను. యేసయ్య మనల్ని కూడా ఎంచుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. కానీ కొంతమంది సాతానులాగా మారిపోతున్నారు. ఎవరు? ఏర్పరచబడిన వారు. వాళ్ళే సాతానులు అయితే ఇంకొక దయ్యం నిలగొడుతుందా? నువ్వే దయ్యంలాగా కూర్చోంటివి ఇంట్లో. నీ మాటలే దయ్యంగా ఉండే, సాతాను మాటలాగా ఉండే, దుర్మార్గంగా ఉండే. లేస్తే అరిస్తే నువ్వు 2 ఎర్రికేకలేస్తుంటివి. వాళ్ళు ఇంకో మాట అంటే నువ్వు 10 మాటలు మాట్లాడుతుంటివి. నువ్వే దయ్యం అయిపోతివి. ఇంకేం బలపరుస్తావు నీ కుటుంబాన్ని? ఇంకేం బాగు చేస్తావు నీ కుటుంబాన్ని? ఇంకెక్కడ రక్షించుకుంటావు నీ కుటుంబాన్ని? యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని 12 ఎంచుకోనలేదా? ఆ 12 మందిలో ఒకడు సాతాను. ఈ రోజున ఎంపిక చేయబడిన వారిలో కూడా సాతానులు ఉన్నారు. అందుకే చాలా కుటుంబాలు యథాస్థితికి రావట్లేదు, తిరిగి ఆశీర్వదించబడటం లేదు. వాళ్ళు బాగుపడటం లేదు, వాళ్ళ ద్వారా కుటుంబాలు కూడా బాగుపడటం లేదు. ఈరోజు చాలామంది కుటుంబాలు ఇలా దుర్భరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. అయితే ప్రభు మనల్ని అందుకు ఎంచుకోలేదంటండి. ప్రభు సాతానులుగా మారేదానికి ఎంచుకోలేదంట. ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది మాట, 1వ అధ్యాయము 6వ వచనం దయచేసి చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదవాలని కోరుతా ఉన్నాను. దేవుని చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు
ఆ, తన కృపా మహిమకు, ఆ, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఆ, ఆ, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొడతారా? హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడంట మనల్ని ప్రభు? పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండేదానికి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేనికోసం? పరిశుద్ధముగా నిర్దోషులముగా మనం ఈ లోకంలో ఉండాలని, సాతానుడుగా ఉండాలని కాదు. సాతానుడులాగా బ్రతకాలని అయితే అస్సలు కాదు, కానే కాదు. అట్టుండాలని కాదు దేవుడు మనల్ని ఎంచుకునింది, ఎంపిక చేసుకునింది. నువ్వే సాతానుడు అయితే ఇంక నీ ఇల్లు ఎలా బాగుపడుతుంది? అలా కాదు కదా. నీవు పరిశుద్ధుడవైతే, నిర్దోషమైతే నీ కుటుంబం బాగుపడుతుంది. నీవు పరిశుద్ధుడవైతే, నీవు నిర్దోషమైతే నీ కుటుంబం వెలిగించబడుతుంది. నీవు పరిశుద్ధుడవైతే, నీవు నిర్దోషమైతే నీ కుటుంబం ఈ లోకంలో గౌరవంగా బ్రతుకుతుంది. నీవే పరిశుద్ధుడవు కాకుండా, నీవే నిర్దోషివి కాకుండా నీ కుటుంబం ఎలా బాగుపడుతుంది? ఎలా దీవించబడుతుంది? ఎలా వెలిగించబడుతుంది? ఎలా విస్తరించబడుతుంది? ఎలా శోధన నుండి బయటకు వస్తుంది? ఆ శోధన నుండి బయటికి ఎలా వస్తుంది? పేతురు మార్చబడ్డాడు కాబట్టే మిగిలిన వారిని బలపరచగలిగాడు. నీ మనస్సు తిరిగిన తరువాత నీ మిగతా సోదరులు నువ్వు బలపరచు అన్నాడు. అంటే నువ్వు మారవు అనలేదు, నువ్వు మారుతావు. నీ కొరకు నేను ప్రార్థన చేశాను, నువ్వు మారుతావు అన్న విశ్వాసం యేసయ్యలో ఉంది. పేతురు మారాడు, తన గర్వాన్ని తీసుకున్నాడు, మిగిలిన వారిని కూడా ఆయన బలపరిచాడు. ఈరోజున నీవు కూడా నీ కుటుంబాన్ని బలపరచాలి. బలహీనతల నుండి, వాళ్ళ బలహీనతల నుండి, వారి శోధనల నుండి నువ్వు బలపరచాలి. కృంగిపోయి ఉంటే బలపరిచే మాటలు మాట్లాడాలి, కానీ కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు. ఎంకరేజ్ చేసే మాటలు అంటే పాపంలో కాదు, కానీ వారికి ఉన్న బలహీనతల నుండి బయటకు వచ్చేదానికి వారిని ప్రోత్సహించే మాటలు, సరిచేసే మాటలు, ఆదరణిచ్చే మాటలు మాట్లాడాలి, కానీ మనసుకు బాధ కలిగించి ఇంకా చెడిపోయే మాటలు మాట్లాడకూడదు. ఆ విధంగా చేసేది సాతానుడు. పరిశుద్ధులు కాదు, నిర్దోషులు కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న ఉద్దేశం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ కాలనీని మార్చేదానికి ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ ఇంటిని మార్చేదానికి, నీ ఇంటిని ఉన్న శోధన నుంచి విడుదల కలిగించేదానికి ప్రభు నిన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ సంఘాన్ని అభివృద్ధి చేసేదానికి ప్రభు నిన్ను ఎంచుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. అయితే వారిలో కొందరు సాతానుల్లాగున్నారు, సాతానులు అయిపోతున్నారు. అలాగైపోతే సంఘాలు బాగుపడవు, ఇల్లులు బాగుపడవు, గ్రామం అస్సలే బాగుపడదు. మనం పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఎప్పుడైతే ఉంటామో, పుట్టుకతో ఎవడు నీతిమంతుడు కాదు. అయితే యేసయ్య రక్తం చేత మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేయబడిన మనము ఆ పరిశుద్ధతను, నిర్దోషత్వాన్ని కాపాడుకుంటే నీ కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడుతుందో తెలుసా? నీవు శోధనలో పడిపోయేది కాదు, పడిపోయే వారిని నువ్వు కాపాడుతావు. హల్లెలూయా. పడిపోయే వారికి నువ్వు విడుదలనిస్తావు, పడిపోయే వారికి నువ్వు ధైర్యం ఇస్తావు, పడిపోయే వారిని నువ్వు లేవనెత్తుతావు. గుర్తుపెట్టుకో, నీవు కాదు పడిపోయేటప్పుడు, ఆ విధంగా ఉన్నవారికి నువ్వు సహాయపడతావు. మరి ఈరోజు నీకే కర్ర కావాల్సి వచ్చే ఇంకెవరు పక్కన వాళ్ళు ఎట్టబట్టుకుంటావు? నువ్వు నీకే నడవలేక కర్రలు కావాల్సి వచ్చా ఎట్టబట్టుకుంటావు పక్కన వాళ్ళని? ఆ కర్ర సపోర్ట్ నీకు లేకుండా వాక్యం సపోర్ట్ కావాలంటే నువ్వు పరిశుద్ధంగా, నిర్దోషంగా మారాలి. యేసయ్య చెప్తున్నాడు, నేను మిమ్మల్ని శోధనలోకి అప్పగించను, అప్పగించలేదు కూడా.
అప్పగించానని మీరు అనుకోబాకండి. ఎట్లాగనుకుంటారు? మీకంటే నేను ప్రేమ లేనోడినా మీరు అనుకోవడమా? నాకు తెలిసే దేవుని మాటలు చెప్తున్నాను. అంటే మీకున్నంత ప్రేమ కూడా లేదు నాక? మీకున్నంత జాలి కూడా లేదు నాక? మీకున్నంత కరుణ కూడా లేదు నాక? ఏంది? వ్యభిచార కోపంలో పట్టబడి అందరూ రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే అమ్మ అని పిలిచేనే. నాకంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాళ్ళ మీరా? భయంకరమైన పాపంలో ఉండి ఊరు వెలేస్తే మధ్యాహ్నం పూట నీళ్లు పట్టుకోవడానికి వచ్చిన ఒక స్త్రీని అమ్మా అని పిలిచిన వాడు, అంటరాని వారి దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న ఆ క్రమంలో, ఆ జాతుల్లో, ఆ భేదాల్లో కూడా ప్రేమించిన యేసయ్య నిన్ను ప్రేమించడు అనుకుంటున్నారా? నీ పాపాలని క్షమిస్తున్నాడంటే ఆలోచన చేయి. నువ్వంటే ఇష్టం లేకన కాదు, నువ్వంటే నీకు చాలా ఇష్టం. నువ్వంటే చాలా ప్రేమ యేసయ్యకి. ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. సంతోషం వస్తేమో యేసయ్య అంటున్నావు, బాధ కలిగితేమో యేసయ్య ఇది చేశాడంటే ఏం న్యాయం అది? ఆయన నీకు ఏమి చేయడు, ఆయనకి ఏమీ చేయడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు, మంచి చెడులు నీ ముందు పెట్టాడు. నువ్వు వెళ్ళే మార్గాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది తప్ప దేవుడు నీకు పలాన్ని ఇవ్వాలనేది, ఇంకా వీలైతే ఆయన సంతోషము ఆశీర్వాదం ఇస్తాడే కానీ కీడు చేయాలన్నది ఆయన ఉద్దేశం కాదు. ఒకవేళ ఈ రోజున ఆ ఉద్దేశం నువ్వు కలిగి ఆయన ఎంపికలో ఉండి సాతానుడుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే ప్రభు తిరిగి నిన్ను పిలుస్తున్నాడు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండేదానికి. ప్రభు మరలా నిన్ను ఎంపిక చేసుకుంటున్నాడు నీ కుటుంబాన్ని బాగు చేసుకునేదానికి, నీ సంఘాన్ని బాగు చేసుకునేదానికి, నీ గ్రామాన్ని బాగు చేసేదానికి, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో గొప్ప వెలుగుగా నువ్వు ఉండేదానికి నిన్ను ప్రభు ఎంపిక చేసుకుంటున్నాడు. తిరిగి ఆయన ఎంపికలోకి నువ్వు వస్తావా? ఆ సాతాను చీకట్లో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతికేదానికి నువ్వు ఇష్టపడతావా? ఇష్టపడితే నాతో కూడా కలిసి ప్రార్థనలు ఏకీభించు. మనమందరం ప్రార్థనలు ఏకీభిద్దాం, ప్రార్థిద్దాం. ప్రార్థిస్తుండగా ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయబోతా ఉన్నారు.